రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ నెల 21న సికింద్రాబాద్లో జరగనున్న టఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్లీనరీ సమావేశానికి సంబంధించిన వాల్ పోస్టర్ను స్థానిక ఎమ్మెల్యే రెడ్డి రంగారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు కొంతం యాదిరెడ్డి, తురకయంజాల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు స జంగయ్య గౌడ్, దుగాని శ్యామల, మాజీ కౌన్సిలర్ నక్క శివలింగం గౌడ్, వీరేశం నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశం ఈ నెల 21న జిహెచ్ఎంసి సీతాఫల్ మండీలోని సికింద్రాబాద్లో ప్లీనరీ అతి బ్రహ్మాండంగా జరగబోతుంది. దానికి సంబంధించిన 33 జిల్లాలు, రోజు ఒక 2-3 జిల్లాలు, 33 జిల్లాలు బస్సు యాత్ర, ప్లీనరీకి పెద్ద ఎత్తున తరలి రావాలని బస్సు యాత్రకు బ్రహ్మాండంగా ఉద్యమకారులు ప్రతి జిల్లాలో బ్రహ్మరథం పడుతున్నారు. మరి రాష్ట్ర అధ్యక్షునికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తరఫున ఉద్యమకారులు అందరూ సహకరించి ఈ నెల 21న జరగబోయే ప్లీనరీ జయప్రదం చేయాలని మరి మా ఇబ్రాహీంపట్నం క్యాంప్ ఆఫీస్లో మా గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి పోస్టర్ ఆవిష్కరణ చేతుల మీదుగా చేయించినాము. మరి ఆయన కూడా ఉద్యమకారులకు సానుకూలంగా స్పందించి మీ కష్టాలన్నీ నెరవేరుస్తా అని హామీ ఇచ్చినాడు. మరి ఉద్యమకారులు ఇచ్చే 250 గజాలు పింఛన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నారు. ఆయనకు మంత్రి పదవి రావాలని మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారుల తరఫున కూడా మేమందరం ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ఉద్యమకారులు అందరం కోరుకుంటున్నాము. తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము. దయచేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ఎమ్మెల్యే రంగారెడ్డి గారి జిల్లాలో ఒక్కరే గెలిచినారు. ఆయన ఎన్నో పనులు చేసింది కాబట్టి ఆయనకు మంచి పదవి ఇవ్వాలని కోరుకుంటూ మరి ప్లీనర్ని జయప్రదం చేయాలని ఉద్యమకారులందరికీ విన్నవించుకుంటున్నాను. జై తెలంగాణ. ఏదైతే స్వతంత్ర సమరంలోకి ఏ విధంగా అయితే పెన్షన్ ఇచ్చిరో అదే విధంగా కూడా మాకు ఒక్కొక్క ఉద్యమకారునికి నిజమైన ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకు దాదాపు 25,000 రూపాయలు ఒక పింఛన్లాగా ఇస్తే వాళ్ళ జీవనోపాధి కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఇల్లు, సంసారాలు, భార్య పిల్లలందరినీ ఆగం చేసుకొని ఈరోజు తెలంగాణ కోసం పోరాడబడినటువంటి వ్యక్తులు ఇంకా కూడా రాష్ట్రం వచ్చి దాదాపు 14, 16, 17 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. ఈసారైనా మాకు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే కాబట్టి అలాగే అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంటే కాబట్టి ఖచ్చితంగా ఇస్తానని నమ్మకం ఉంది. ప్లీనరీ 21వ తారీఖు జరగబోయే ప్లీనరీ గురించి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్యాంప్ ఆఫీస్లో మా ఎమ్మెల్యే గారిని మల్రెడ్డి రంగారెడ్డి గారిని కలిసి మా ప్లీనరీ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేసుకున్నాము. గౌరవ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది. మరి ఉద్యమకారుల తరపు నుండి ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవంగానే 250 గజాలు ఉద్యమకారులకు ఇస్తానే హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా అన్నగారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మరి 21వ తారీఖు నాడు ప్లీనరీ పోస్టర్ను కూడా ఆవిష్కరించడం జరిగింది. మరి మినిస్టర్ పదవి ఖచ్చితంగా ఇవ్వాలి. మరి ఈరోజు రంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మన మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారు. మరి ఆయన ఖచ్చితంగా ఏదేమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మరి చొరవ తీసుకొని ఖచ్చితంగా ఈ విషయంలో రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి మల్రెడ్డి రంగారెడ్డికి మన మినిస్టర్ పదవి ఇవ్వాలని కూడా కోరుతూ ఆ ప్రజల చైతన్యములేసే పాట కళాకారులురా, ఆ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీరా.